హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన ఛానల్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఈరోజు మీ ముందుకు ఒక అద్భుతమైన ఆఫర్తో రావడం జరిగిందండి. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం ప్లస్ వెహికల్ 2018 డీజిల్ బండి, ఒరిస్సా రిజిస్ట్రేషన్ అండి, భువనేశ్వర్ రిజిస్ట్రేషన్. వెహికల్ వచ్చేసి మనకు ఢిల్లీలో ఉంది. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ పర్సన్ వచ్చేసి విప్రోలో జాబ్ చేస్తాడు. తనకి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిందని చెప్పేసి ఈ వెహికల్ని సోల్డ్ చేయడం జరుగుతుంది. చాలా మంచి ప్రైస్లో, అద్భుతమైన ప్రైస్లో వెహికల్ని అయితే ఇస్తాను అని చెప్పడం అయితే జరుగుతూ ఉంది. ఎందుకు అని అంటే తను బ్యాటరీ వెహికల్ తీసుకోవాలనుకుంటున్నాడు. దాని గురించి ఎంతవరకైనా వదిలేస్తాను సార్ అని చెప్పేసి ఒక మాట అయితే చెప్పడం జరిగిందండి. 2019 కాబట్టి మనకు మంచి ప్రైస్లో, నేను 3,50,000 నేను అడిగాను, 4 లక్షలు ఇవ్వండి సార్ అని అన్నాడు. మనం మాట్లాడవచ్చు. ఇంకా ఏమన్నా పాసిబుల్ అవుతే 4 లోపల నేను ట్రై అయితే చేస్తానండి. ఎందుకంటే నేను ఒక రాయేసి చూశాను, వస్తే ఓకే, లేదు అని అంటే ఏదైతే మార్కెట్ వాల్యూ ఉందో, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎవరు అమ్మినా కానీ వెహికల్ 100% వెహికల్ పర్ఫెక్ట్గా ఉంటే మార్కెట్ని వదిలేసి ఎవ్వరు రేట్లో తక్కువ ఇవ్వరండి. గుర్తుపెట్టుకోవాలి మీరు. తక్కువకు వస్తుంది అని అంటే ఏ కస్టమర్ కూడా స్పిన్ని అని, మన కాస్ట్ 24 అని, ట్రూ వాల్యూలు అని చాలా ఉన్నాయండి. ఎక్స్చేంజ్ వాల్యూలు ఇచ్చేలు, ఎక్స్చేంజ్ కోసం కూడా వచ్చే వెహికల్స్ కూడా చాలా ఉన్నాయి. చాలా మంది మీరు ఏదో ఒక ప్రాబ్లం ఉంటేనో, ఇంజన్లో ప్రాబ్లం ఉంటేనో, లేదంటే ఏదైనా రిపేర్స్ అయ్యి ఉంటేనో, ఎక్కువ తిరిగి రికార్డ్ మెయింటైన్ చేయకుండా వాటిని ట్యాంపర్ చేసి ఉంటేనో, లేకపోతే నీళ్ళల్లో మునిగేసి వాటిని రిపేర్ చేసి పక్కకు పెడితేనో, అలా ఉంటే మీకు రేట్లు అనేవి తక్కువ వస్తాయి. 100% మీరు పర్ఫెక్ట్ వెహికల్ తీసుకున్నట్టయితే మీకు పర్ఫెక్ట్గా అమౌంట్ ఇవ్వాల్సిందే. మళ్ళీ చెప్తా ఉన్నాను నేను. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకుంటే మీకు వెహికల్ అనేది జెన్యూన్గా తీసుకునే ఒక ఆస్కారం అయితే ఉంటుందండి. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, తక్కువకు వస్తుందని చెప్పేసి అనుకుంటే మీరు ఇప్పుడు తక్కువ పెడతారు, తర్వాత ఎక్కువ పెడతారు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ వెహికల్ వచ్చేసి ఓన్లీ 60,000 మాత్రమే తిరిగింది. 4 సీల్ టైర్లు ఉన్నాయి. 58,000కు టైర్లు మార్చడం జరిగిందండి. చాలా బాగుంది వెహికల్. ప్రతి ఒక్క గ్లాసు, ప్రతి ఒక్క పంచు, ప్రతి ఒక్క పిల్లర్. ఈయన వచ్చేసి అపార్ట్మెంట్లో ఉంటాడండి. అపార్ట్మెంట్లో పార్క్ చేసుకొని పైన కవర్ కూడా కప్పుకొని పెట్టుకునే అంత ప్రేమగా వాడుకున్నాడు వెహికల్ని. కాకపోతే బ్యాటరీ వెహికల్ కోసం మమకారాన్ని చంపుకొని వెహికల్ అయితే అమ్ముకోవడం అయితే జరుగుతూ ఉంది. ఎంత ఉన్నా ఏది ఉన్నా కానీ టైం వస్తే ప్రతి ఒక్కటి వెళ్ళిపోవాల్సిందే. ఇది జగమెరిగిన సత్యం అండి. రూఫ్ కూడా చూసుకోవచ్చు, చాలా నీట్గా ఉంది. ప్రతి ఒక్క పిల్లర్, ప్రతి ఒక్క పంచు, ప్రతి ఒక్క ఫేస్టింగ్, ప్రతి ఒక్క గ్లాసు, అండర్ బాడీ, ఫ్రంట్ బంపర్ నుండి బ్యాక్ బంపర్ వరకు, ఈవెన్ మీకు వెనకాల స్టెప్ ఇన్ క్యాప్, వీల్ క్యాప్ ఏదైతే ఉందో దానిపైన కూడా చిన్న స్క్రాచ్ లేదండి. అంత నీట్గా వాడుకున్నారు. ప్రతి ఒక్కటి మనము పిన్ టు పిన్ క్లియర్గా చెక్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది వెహికల్. నేను విత్ డెలివరీ మీ ఆంధ్ర ఎవరైతే పరిసర ప్రాంతాలు, మన బార్డర్ ఒరిస్సా, మన పలాస, విజయనగరం, శ్రీకాకుళం, తుని ఈ ఏరియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఇది ఒక మంచి వెహికల్ అవుతుందండి. ఎందుకనంటే వితౌట్ రిజిస్ట్రేషన్ మీరు ఎటువంటి ట్యాక్స్ చేసుకోకుండా భువనేశ్వర్లో లోకల్ ట్రాన్స్ఫర్ చేసుకొని మీ వెహికల్ని అయితే వాడుకోవచ్చు అన్నమాట. ఒరిస్సా వాళ్ళైతే ఇంకా నో ఎనీ ఇష్యూస్, హ్యాపీగా మీ పేరు మీదకి మార్చుకొని హ్యాపీగా తిరగవచ్చు. ఢిల్లీలో ఉన్న ఒరిస్సా పర్సన్స్, ఆంధ్ర పర్సన్స్ ఎవరైనా ఉన్నా కానీ వెహికల్ ఢిల్లీలోనే ఉంది. మీకు ఢిల్లీలో నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను. హ్యాపీగా ఢిల్లీలో ఒక 1 or 2 years హ్యాపీగా వాడుకొని మళ్ళీ మీరు వెహికల్ని సేల్ చేసినా మీ అమౌంట్ మీకు వస్తుందండి. మనం ప్రతి ఒక్క డోర్ని అయితే చెక్ చేయడం జరిగింది, చూడొచ్చు. పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఎక్కడ కూడా మనకు చిన్న మట్టి మరక కూడా కనిపించకుండా మెయింటైన్ చేసుకున్నారు వెహికల్ని. పిన్ టు పిన్ ఏసీ దగ్గర నుండి, చైల్డ్ లాక్స్ దగ్గర నుండి, పవర్ విండోస్ దగ్గర నుండి, పవర్ స్టీరింగ్ దగ్గర నుండి, ఇంటీరియర్ గ్లవ్ బాక్సుల దగ్గర నుండి, ఏసీ వెంట్స్ దగ్గర నుండి, గేర్ షిఫ్టింగ్ నుండి, మనకు క్లచ్, బ్రేక్, ఎక్సిలేటర్, బ్రేక్ ఆయిల్, కూలెంట్ ఆయిల్, ఇంజన్ ఆయిల్, మన గేర్ ఆయిల్, ప్రతి ఒక్కటి మనమైతే క్లియర్గా చూడడం జరిగిందండి. ఎందుకు అనంటే మనము ఏ వెహికల్ని చూసినా అదే విధంగా వాల్యూ ఫర్ మనీ అవుతేనే మనం చూస్తాము. ప్రతి ఒక్క వెహికల్ని క్లియర్గా 100% నేను వెహికల్ని తీసుకున్నాను అని అంటే ఇంకా దాన్ని మీరు మర్చిపోవాలి అంతే. ఇంకా ఎందుకనంటే నేను ఈ వెహికల్ని చెక్ చేసి తీసుకోవాలి అన్న ఒక ఆలోచనను మీరు వదిలేసేయాలన్నమాట.
అలా ఉంటేనే నేను సొంతంగా వెహికల్ని తీసుకుంటే ఏ విధంగా అయితే ఆలోచిస్తానో అదే విధంగా ఆలోచించి మీకోసం నేనైతే వెహికల్ని తీసుకుంటానండి. ఈ ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకుంటే అది నాకు చాలా సంతోషం. అండ్ మీకు మంచి వెహికల్ని ఇవ్వడం నాకు ఇంకా సాటిస్ఫాక్షన్ అయితే ఇస్తుందండి. ఎందుకనంటే మీరు నన్ను నమ్మి నా దగ్గరికి వెహికల్ తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆ వెహికల్ని ఏదైతే మీరు ఊహించిన దానికంటే పర్ఫెక్ట్ పొజిషన్లో ఇవ్వాలి అనేదే నా యొక్క ఉద్దేశం అన్నమాట. చాలామంది మన దగ్గర వెహికల్స్ తీసుకున్న ప్రతి ఒక్క కస్టమర్కి తెలుసు. ఎందుకు అని అంటే కస్టమర్కి చెప్తా ఉంటారు. వాళ్ళ నుండే వాళ్ళకు నేను ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్ పెట్టిన దగ్గర నుండి మన కస్టమర్సే, నేను ఇచ్చిన కస్టమర్లే మన దగ్గరకు వచ్చేసి సార్ మనకి ఈ వెహికల్ కావాలి ఉందా అని చెప్పేసి అడిగిన వాళ్ళు తప్ప, మీ దగ్గర వెహికల్ తీసుకొని పోయిన తర్వాత నాకు ఈ ప్రాబ్లం వచ్చింది సార్ అని చెప్పేసి అడిగిన వాళ్ళు అయితే ఇంతవరకు ఎవ్వరూ లేరండి. ఇదైతే నేను అందుకోసం ఇంత ధైర్యంగా గుండె మీద చేసుకొని నేను కామెంట్లు ఆన్ చేసి పెట్టుకుంటున్నాను. ఇక మధ్యలో ఒకటి రెండు కీడ పురుగులు వస్తూ ఉంటాయి, అవి కామన్. ఎందుకు అని అంటే అవి ఎవరు పెట్టిస్తారు ఏంటిది అనేది వాడికి సంబంధం కూడా ఉండదు, ఛానల్తో సంబంధం ఉండదు. ఈ రేట్ ఎక్కువ అంటాడు, ఆ రేట్ తక్కువ అంటాడు. అరే నాయన క్వాలిటీ ఎక్కువ ఉన్నప్పుడు రేటు కూడా తక్కువనే ఉంటుంది రా నాయన అని చెప్పేసి నాకు చెప్పాలనిపిస్తుంది. కాకపోతే ఎందుకంటే మన ఛానల్ చూస్తున్నాడు కాబట్టి, మన సబ్స్క్రైబర్ కాబట్టి మనం ఆ మాట అనలేమన్నమాట. ఎవరైనా కానీ మనం మంచి కోరుకునే వాళ్ళే కాబట్టి ప్రతి ఒక్క బ్రదర్కి మనం ఒకటి చెప్పేది ఎందుకు అనంటే క్వాలిటీ ఉన్నప్పుడు మీరు ఒక మంచి స్టోర్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా 100% హైజీనిక్గా ఉండి హైజీనిక్గా ఏదైనా ఉన్నప్పుడు దానికి మీరు రోడ్ సైడ్ తినే ఫుడ్కి హైజీనిక్గా 5 స్టార్ హోటల్ పోయి 3 స్టార్ హోటల్ పోయి 1 స్టార్ హోటల్ పోయి తిన్నప్పుడు ఉండే రేటు నాకు రోడ్డు మీద రేటు నాకు 5 స్టార్ హోటల్లో కావాలి అని అంటే కాదండి. ఎందుకనంటే అక్కడ ఉండేది అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉండేది ఇక్కడ ఉంటుంది. దాని క్వాలిటీకి దీని క్వాలిటీకి డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. అది నేను చెప్పబోయేది. ఇంక మీరు అనవసరంగా ప్రతి చిన్న విషయాలన్నీ నేను చెప్పేసి మీ టైం వేస్ట్ చేయను. వెహికల్ అయితే పర్ఫెక్ట్గా ఉందండి. క్వార్టర్ ప్యానల్స్ 2, 4 డోర్లు, రియర్ డిక్కీ అండ్ ఫ్రంట్ బానెట్ పట్టి, రేడియేటర్ పట్టి అండ్ అఫ్రాన్ లెగ్స్, ఇంజన్ ప్రతి ఒక్కటి మనమైతే క్లియర్గా చూడడం జరిగింది. పర్ఫెక్ట్గా ఉంది. 4 సస్పెన్షన్స్ ఎక్కడ కూడా మనకు తక్కువగా అంటే కాంప్రమైజ్ అయితే కావడం లేదండి. మంచి పికప్లో మనం బ్రేకర్స్ దగ్గర కూడా మంచి స్పీడ్లో క్రాస్ చేయడం అయితే జరిగింది. కొంచెం కూడా సస్పెన్షన్ అయితే కాంప్రమైజ్ అయితే కావడం లేదు. ప్రతి ఒక్కటి మనం పర్ఫెక్ట్గా అయితే చెక్ చేస్తాము. మీ అందరికీ తెలిసిందే. 2 క్వార్టర్ ప్యానళ్ళు, 2 సస్పెన్షన్స్ రియర్ సైడ్లో అండ్ టెయిల్ లైట్ మన ఏవైతే బ్యాక్ సైడ్లో నుండి రియర్ డీఫాగర్, రియర్ వైపర్ అండ్ స్మాల్ ఈ యాంటీనా ఏదైతే రావడం జరుగుతుందో ప్రతి ఒక్కటి మనమైతే క్షుణ్ణంగా చూడడం అయితే జరిగింది. ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా ఉంది. డిక్కీ ల్యాచ్లు, సెన్సార్లు అన్నీ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తూ ఉన్నాయి. రివర్స్ క్యామ్ కూడా ఉంది. రివర్స్ మనకు ఏదైతే వెనకాల కొత్త న్యూ డ్రైవర్స్ ఉంటారో వాళ్ళకు కూడా ఇదైతే మంచి అడ్వాంటేజ్ అయితే ఉంటుందండి. అలాగే మనకు హెడ్లైట్ చూసుకోవచ్చు. ప్రొజెక్టర్ హెడ్లైట్ అండ్ నార్మల్ హెడ్లైట్ డిఆర్ఎల్. దీంట్లోనే మనకు కింద ఫాగ్ లైట్ రావడం జరుగుతుంది. ఫాగ్ లైట్లోనే మనకు ఇండికేటర్ ప్లస్ ఏదైతే ఫాగ్ లైట్ కోసం మనకు లైట్ రావడం జరుగుతుందో అవి రావడం అయితే జరుగుతుందండి. అలాగే ఎట్ ఈ టైమ్ సేమ్ మనకు ఏదైతే గ్రిల్ రావడం జరుగుతుందో క్రోమ్ గ్రిల్ అయితే రావడం జరుగుతుంది. మనకు ట్రెండ్ ప్లస్ వెహికల్ అయినా కానీ మనకు క్రోమ్ గ్రిల్ అయితే రావడం జరుగుతుంది. అలాగే లెఫ్ట్ అండ్ రైట్ మనకు లైటింగ్ పొజిషన్ అయితే సేమ్ ఉంటుందండి. ఒక లైట్ ఏసీ వీడియో తీయడం జరిగింది, ఒక లైట్ తీసేసి మనము అయితే ఫోటో తీయడం జరిగింది. నార్మల్ హైలోజన్ లైట్స్ మాత్రమే ఉన్నాయి దీంట్లో. మీరు కావాలి అని అంటే ఎల్ఈడి లైట్స్ సెట్ వచ్చేసి 2200 నుండి మీకు 6000, 8000, 12000, 15000 వరకు మనకు ఎల్ఈడి లైట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. మీరు ఏ విధంగా మీకు ఎంత కెపాసిటీ కావాలి, ఏ యాంప్స్లో కావాలనేది వాటిలలో మీకు ఉంటుంది. ఎల్బీలో మీకు ఇవన్నీ చూసుకోవచ్చు. తర్వాత టెయిల్ లైట్స్ ప్రతి ఒక్కటి అండి. మన ఈవెన్ క్రోమ్ ఈకోస్పోర్ట్లో క్రోమ్ ఏవైతే వార్డ్స్ ఉంటాయో ఆ వార్డ్స్ పైన చిన్న మరక కూడా లేకుండా వాడుకోవడం అయితే జరిగింది. ఇది నీట్గా ఆఫీస్ టు ఇంటికి, ఇంటి నుండి ఆఫీస్కి మాత్రమే తిరిగింది కాబట్టి ఇంత నీట్గా అయితే ఉంది. నేను బండి డ్రైవ్ చేసిన తర్వాత ఆశ్చర్యపోయాను. మొన్న నేను డాక్టర్ గారికి ఇచ్చిన వెహికల్ ప్లస్ మొన్న నేను ఏదైతే గౌహటి నుండి వరంగల్ తీసుకొచ్చిన వెహికల్ సేమ్ అదే కలర్లో అదే ట్రెండ్ ప్లస్ ఒరిస్సా వెహికల్ ఇది. ఈ 3 వెహికల్స్లో నాకు సేమ్ ఫీల్ అయితే రావడం జరిగిందండి. ఆ వెహికల్ కూడా మనకైతే వరంగల్లో అవైలబుల్ ఉంది. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే వరంగల్లో స్పోర్ట్స్ ఎడిషన్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది. అలాగే ఇంకొకటి వైట్ కలర్ బండి కూడా ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గరే ఉంది.
నేను చిన్న ఆఫీస్ వర్క్లో వెస్ట్ బెంగాల్ కలకత్తా సిటీలోనే ఉన్నాను. మీరెవరన్నా కలకత్తా సిటీలో ఉన్నట్టయితే ఒక చిన్న కాల్ చేయండి, కలుద్దాము. అలాగే మన దగ్గర ఇంకా కొన్ని వెహికల్స్ అయితే ఉన్నాయి. నేను ఇప్పుడు ఎందుకంటే డీటెయిల్స్ కొంచెం బిజీ షెడ్యూల్ నడుస్తూ ఉంది, వీడియోస్ అయితే తీయలేకపోతున్నానండి. కాల్స్ కూడా ఎత్తే పరిస్థితిలో లేదు, చాలా బిజీగా తిరుగుతూ ఉన్నా. ఎలక్షన్స్ ఆ బిజీలో మనమైతే కొన్ని చాలా వరకు నాకు ఇప్పుడు రోజుకు ఒక 120-130 మిస్డ్ కాల్స్ ఉంటున్నాయి. చాలా మందితోటి మాట్లాడలేకపోతున్నా, తప్పుగా భావించొద్దండి, సారీ. అలాగే ఈ వెహికల్ స్టెప్ని కూడా అన్యూజ్డ్. ఈ విధంగా అయితే మన వెహికల్ పర్ఫెక్ట్గా ఉంది. మీకు 4 లక్షలలో విత్ డెలివరీ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇంత మంచి వెహికల్ని మిస్ చేసుకోవద్దండి. మళ్ళీ ఒకసారి వెహికల్ డీటెయిల్స్ అయితే చెప్తానండి. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ట్రెండ్ ప్లస్ వెహికల్, 4 సీల్ టైర్లు ఉన్నాయి, ఫస్ట్ ఓనర్ బండి, ఒరిస్సా రిజిస్ట్రేషన్, ఆంధ్ర ఒరిస్సా వరకు అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది వెహికల్. మీరు ఎవరన్నా ఢిల్లీలో ఆంధ్ర వాళ్ళు ఉన్న, ఒరిస్సా వాళ్ళు ఉన్న వెహికల్ ఇక్కడే హ్యాండ్ ఓవర్ చేస్తాను, చూసి తీసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.